అయినా మందు కొనేదానికి మీ ఆయనకి డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయో. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్లేడని ఏదో మాయ చేసి కొట్టేస్తా ఉండవు. నో, డబ్బులు లెక్కంతా రోజు చూస్తా ఉండవు. ఈ మనిషి యాడ్నో చేతులు పెడతా ఉండాడు. మీరు అస్సలు పట్టుకోలేరే, ఎందుకంటే మీరు దాచుకున్న డబ్బుల్లో చేతులు పెట్టను. తాకట్టుకొచ్చిన సైకిళ్లు, తుప్పు పట్టిపోయిన ఆటో పార్ట్లు ఇవన్నీ తీసుకుపోయి తోకనకేసి అమ్మేస్తాడా. అదేమో మీకు తెలిసి అవదు. లెక్కలు చూస్తానే ఉండాను చెల్లయ్, లెక్కలన్నీ కరెక్ట్ గానే ఉంటున్నాయి కానీ ఈ డబ్బులే యాడ్ నుంచి పుట్టుకొస్తున్నాయి అర్థం కావట్లా. కనకం, మీ డిస్కషన్ తర్వాత ఇటు చూడు, ఇందులో పేస్ట్ అయిపోయింది. ఈ బ్రష్ ఏమో 6 నెలల నుంచి వాడుతున్నాను. రోడ్ రోలర్ కింద పడ్డట్టు ఎట్టయిందో చూడు. నా కొత్త పేస్ట్ కొత్త బ్రష్ కొని. ఏంది కొత్త పేస్ట్ బ్రషా? అసలు నీకెందుకు పేస్ట్ బ్రష్? నేనే ఉప్పు బొగ్గేసుకుని పళ్ళు తోముతా ఉంటే చూడు, ఉప్పు బొగ్గేస్తూ ఉంటే పళ్ళు తెల్లగా ఉంటాయి. పోయి ఉప్పు బొగ్గు వేసుకుని తోముకో, లేకపోతే ఇంటి చుట్టూ యాప చెట్లేగా ఉండాయి. ఆ పుల్లతో నీ పళ్ళు తోముకో. పుల్లతో తోమితే చిగుళ్ళల్లో గుచ్చుకునే రక్తం వస్తుంది, నా వల్ల కాదు. బొగ్గు ఉప్పు ఉండదు కదా. బొగ్గు ఉప్పుతో తోమితే పళ్ళు జువ్వమంటుండే, అది నా వల్ల కాదు. అన్నిటికీ సమాధానాలు రెడీగా పెట్టుకుంటావే. నువ్వు అన్నింట్లో మధ్యలో దూరేదానికి రెడీగా ఉండవు కదా. గమనుడే కనకం ప్లీజ్. దాంట్లో ఉండే పేస్ట్ నే ఇంకా 3 నెలలు తీయచ్చు. దీంట్లో ఏముండదు ఇంకా 3 నెలలు తోమేదానికే? దా చెప్తా. సరిపోద్దా? ఇంకొంచెం ఇది సరిపోద్ది. అబ్బే, ఈ పేస్ట్ జాలే. పోయి నోట్లో నీళ్లు పోసుకుని బ్రష్ నోట్లో వేసుకుని బాగా పుక్కిలించో. ఎంతెంత నురుగొస్తుంది. బాగా తోమో. ఇందా ఈ పేస్ట్ అట్టే పెట్టుకో. రోజు ఇట్నే తీసిస్తుంటా. ఎంత కాదన్నా ఇంకా 1 నెల రోజులు వస్తుంది. మేము మా అమ్మాయి పెళ్లి గురించి గుళ్ళో పూజ చేసేదానికి పోతుండాము. మీరు కూడా వస్తే బాగుంటుంది. కనకరత్నం గారు, మిమ్మల్నే పిలుస్తున్నాను. ఆ పూజలు పునస్కారాలయ్యో మీరే చేసుకోండి. మమ్మల్ని ఏం పిలవబడలా. మాకు రావాల్సిన అవసరం కూడా ఏం లేదు. మా ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుందంటే ముందుగా మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఏదైనా మిమ్మల్ని ఆహ్వానించాలి, అందుకే చెప్తా ఉన్నాం. పొద్దునే భలే మర్యాదలు ఇస్తుండారే కనకం. ఏంటో సంగతి. ఏముండది, గీత పెళ్లేమో దమ్మిడి ఖర్చు లేకుండా చేసేశారు. ఇప్పుడు ఈ పూరి పెళ్లి చేయాలి కదా, డబ్బులు కావాలి కదా. తగాదా పెట్టుకోవటం ఎందుకు, కనకాన్ని మంచి చేసుకుందామని చూస్తున్నారు. చూడండి, తమ్ముడే పేకాటే. మేం చేసేది వ్యాపారం. శత్రువులని బంధువులని ఉండదు. శత్రువులను రకంగా బంధువులను రకంగా చూడం. ఎవరికైనా అప్పిస్తాం వడ్డీకి. మీరేం భయపడమాకండి. మేమేమీ అప్పుల కోసం మస్కా కొట్టడానికి పిలవలా, మర్యాదపూర్వకంగానే పిలుస్తున్నాము. నో, అప్పట్టే గుర్తొచ్చింది. ఈ సాంబారు మన కాడ తీసుకున్న 2 లక్షల రూపాయలకే వడ్డీ ఇంకా కట్ల. ఆ వడ్డీ సంగతి గుర్తు చేయవా నువ్వు? ఏమి సాంబారు వడ్డీ ఏది? గీతకు నువ్వు 2 లక్షలు అప్పిచ్చినావా? లేకుండా ఊరికినే చెప్తానా? ఇక్కడే ఉండదు కదా, అడుగో. ఏమే సాంబారు వడ్డీ ఏదే? వడ్డీ అడుగుతుంటే ఉలుకు పలుకు లేకుండా అట్నే నిలబడుండావు. ఏ గీదా, ఏమంటున్నారావిడ? అమ్మా, అది గీతా, 2 లక్షల రూపాయలు నువ్వు ఆవిడ దగ్గర అప్పెందుకు తీసుకున్నావు? ఎప్పుడు తీసుకున్నావు? అప్పా, అది యాక్సిడెంట్ అయ్యి మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమయ్యాయి. అప్పుడు అప్పు తీసుకున్నాను. నువ్వు 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఇంట్లో మీ అమ్మ అప్ప కూడా చెప్పకుండా ఉన్నావా? ఏం పనమ్మా ఇది? అప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ చెప్పేదానికి కుదరలేదు. ఏమండే మాస్టారు, మీ డిస్కషన్స్ తర్వాత పెట్టుకుందరు, ముందు వడ్డీ సంగతి తేల్చండి. నో, వడ్డీ కట్టాల్సిందేది అయిపోయింది. 15 రోజులు దాటింది. ఆ వడ్డీని కూడా లెక్క కట్టి ఎంతైందో చెప్పు. 3,500.
ఏంది మైదా? ఏంద్రా? కాదుమా, ఏది ఇప్పుడు ఈ ఇంటి కోడలు తీసుకున్న డబ్బు కూడా వడ్డీ అడుగుతాడో? అసలు అప్పు తిరిగి ఇవ్వాల్సిన పని ఏమడదమ్మా. ఇప్పుడు తను మన ఇంట్లో మనిషే కదా, వీళ్ళు మనోళ్లే కదా. రేయ్, మనింటి మనుషులు మనోళ్ళని నువ్వనుకోవచ్చేమో, నేను కాదు. వాళ్ళు నీ మనుషులు, అది నీ పెండ్లం. నేను వ్యాపారం కాడ ఖచ్చితంగా ఉంటాను. ఇదిగో ఈడున్న చూడు భూదేవి, పెద్ద కోడలు. ఇది కూడా పెండ్లి చేసుకునొచ్చి పెండ్లికి కట్నం బాకీ ఉండది. నేనేమైనా అప్పిచ్చుండానా? ఆ కట్నం బాకీకే నేను వడ్డీ గట్టి తీసుకుంటా ఉండా. ఈ మహాతల్లి తీసుకొని కూడా 2-3 నెలలైపోయిండది. వడ్డీ రాలా. పెండ్లై వారంగా వస్తా ఉండది. అప్పు తీరే మార్గం కనుచూపు మేరలో కనబడ్డంలా. వదిలేస్తానా నిన్ను? మో అట కాదమ్మా. రేయ్, వ్యాపారం విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడబాక. ఆ వడ్డీ లెక్కలేవో జమ అయిపోయాయి కదా, పదండి. మీరు పూజకు వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటది. మీకు సంతోషంగా ఉంటుందేమో, మాకుండదో. మీరు బోండి. సరే పదండి, పూజకి టైం అవుతున్నది. రేయ్, నువ్వు ఎడకపోతా ఉండవు? గుడికి మా. నీతో మాట్లాడే పనుంది, బయటికెళ్లే పనుండది. ఉండవు కనకం. యాడికి పోతా ఉంటావురా? ఏం లేదమ్మా, చిన్న పని ఉండదు, బయటకు పోయేస్తా. నీ పనులేవో నాకు తెలుసు గాని గేటు దాటు బాక, నీతో పనుండదే. మా ఇప్పుడు వచ్చేస్తానమ్మా. చెప్తున్నానా? అడుగు బయటికి పెట్టినావంటే కాళ్ళు ఇరగొడతా. చెప్తా ఉండా. లోపలికి. సరేమా. అత్త, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? గీతా, మీ ఆయనకి చెప్పు, పెళ్లికి ముందు ప్రేమ గీమా అని ఆడపిల్లల మనసుని పాడు చేసి వాళ్ళ అమ్మా నాయనకు తెలియకుండా పెళ్లి చేసుకునే రకం కాదు మా అప్ప అని చెప్పు. అతో అయితే మీది అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. అది పర్లేదులే గానా, ఒక్క విషయం, ఆడపిల్లని ప్రేమిస్తే ఆ పిల్ల మనసు పాడు చేసినట్టు కాదు, ఆ పిల్లకి కాబోయే మొగుడి మనసుని అర్థం చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇచ్చినట్టు. సెల్వి, ఒక విషయం అర్థం చేసుకోమను. ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోవడానికి ముందుగా ప్రేమించాల్సిన అవసరమేం లేదు. పెళ్లి చేసుకున్నాక ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు, ప్రేమిస్తారు. మనిషిని అర్థం చేసుకోకపోతే ప్రేమే పుట్టదు. దానికి ముందు పుట్టేది
ఆకర్షణ మాత్రమే. పెద్దవాళ్ళని మోసం చేస్తూ దాన్నే ప్రేమ అనుకుంటా ఉంటారు. ఏ గీదా, నువ్వేంటే మొహం అలా పెట్టుకున్నావు? ప్రేమించడం అంటే గోవింద్ ఒక్కడే ప్రేమించాడా? గోవింద్ని నేను కూడా ప్రేమించాను. అదే తప్పంటున్నారు కదా? లేదమ్మా, నువ్వు బంగారం. నీ మనసు పాడు చేసిన వాళ్ళ గురించే మేం మాట్లాడుతూ ఉండేది. నేనేమి ప్రేమించి పెళ్లి చేసుకోకుండా పారిపోలేదు. ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. అలాంటప్పుడు నేను నా ప్రేమ కోసం నిజాయితీగా నిలబడినట్టే కదా. అది అర్థం చేసుకోమని గీత. ఏమైనా మా అల్లుడే. నేను అత్తగారినైనా కన్న తల్లిలా చూసుకుంటున్నాడు. అతో ఏంది మీ అమ్మగారా ఆ అల్లుడు గురించి భలే గొప్పలు చెప్పేసుకుంటా ఉన్నదా? మీరు మీ అల్లుడు గురించి ఏం గొప్పలు చెప్పరా? ఆ అల్లుడు గారు ఆవిడ మాత్రమే చూసుకుంటా ఉండరు. నేను మా అత్తగారింట్లో ఉన్న వాళ్ళందరినీ మాతోనే కలిపి ఉంచుకుంటున్నా. వాళ్ళని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలి అనుకుంటున్నా. నేను డబుల్ త్రిబుల్ గ్రేట్ కదా. మీ అల్లుడికి చెప్పు, ఈ గొడవలన్నీ సర్దుమడిగే 4 రోజులే ఆ ఇంట్లో మనం ఉంటున్నాం గాని అక్కడే తిష్ట వేసుకొని ఉండిపోదామనే ఆలోచన మాకు లేదు. మనం ఉండమని కూడా చెప్పు. బావుంది సామి, నేను చెప్పేదేముంది? గీతను అడ్డం పెట్టుకుని నన్ను అడ్డం పెట్టుకుని మార్చి మార్చి అన్నీ మీరే చెప్తున్నారు కదా. రండి రండి, ముందు దర్శనం చేసుకుందాం, పదండి. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాకృప్తాసనస్థస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళ్నగదా శంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభిః వియద అసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. మా కూతురు అల్లుడు కొత్తగా పెళ్లైన జంట. వాళ్ల పేర్ల మీద అర్చన చేయించి వీళ్ళు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని పూజ జరిపించండి పంతులు గారు. దంపతుల పేర్లు చెప్పండమ్మా. గీత, గోవింద్. బావుందమ్మా. దంపతులిద్దరూ వాళ్ళ పేర్లు మార్చి చెప్పుకుంటున్నారు. ఇలాగే ఉండాలి. గోత్రం చెప్పు బాబు. వశిష్ఠ గోత్రం. వశిష్ఠ గోత్రోద్భవస్య గీతానావదేశ్య గోవిందానావధేశ్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ధైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య విరుద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధ్యర్థం పూజాం కరిష్యే. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః పూతా ఆత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయేన ధేయర్థినాం. బాబు, ఇది స్వామివారి పవిత్రమైన దండ. బాబు, మీ ఆవిడ మెళ్ళో ఈ మాల వేయి బాబు. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆరోగ్యమస్తు అన్యోన్యదాంపత్య సిద్ధిరస్తు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బాబు, పెళ్ళయ్యాక ఇదేనా దైవ దర్శనం? అవునండి. ఇద్దరూ కలిసి 3 సార్లు గంట మోగించండి. కొట్టు. అందట్లేదు. గీదా, మీరిద్దరూ వెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి.
పూరి, నీ జీవితంలో అన్ని ముఖ్యమైన ఘట్టాలు ఆ దేవుడితోనే ముడిపడున్నాయనుకుంటా. అనుకోకుండా బాలాజీ నీ మెళ్ళో పసుపు తాడు దైవ సన్నిధిలోనే కట్టాడు. ఇప్పుడు ఎంత వద్దనుకున్నా దోష నివారణ పూజ కోసం నిన్ను ఈ గుడికి తీసుకొచ్చారు. ఆ దేవుడే నీ సమస్యకి ఒక పరిష్కారం చెప్తాడని గట్టిగా నమ్ముతున్నాను. నువ్వేం భయపడొద్దు, నీకంతా మంచే జరుగుతుంది. ఆడు పూరిగా ఆడుతూ కూర్చోపెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఎట్టైనా ఆడికి పోగల. అమ్మేమో బయటికి పోగడదని నిధి చేసిందే. అమ్మకి తెలియకుండా ఎట్టపోయేదే. ఒకవేళ పోయినా తిరిగి వచ్చాకైనా గొడవ అవుతుంది. ఎట్టపోయేది. అబ్బబ్బబ్బబ్బా, ఆ అరవ కుటుంబం లేని ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉండదో చూడు. డబ్బాలో గుళ్ళకరాళ్లేసి గిలగరించినట్టు గలగలగలమని ఒకటే గోల. అప్ప తుఫాన్ వచ్చిపోయినట్టుండది. నిజమేశాలాయ్, వాళ్ళున్నది నలుగురు అయినా 400 మంది ఉన్నట్టు ఒకటే గోల. ఇంటిని సాంబారమయం చేసి పారేశారు. అసలు ఒక్కొక్కరు ఎట్టా తింటా ఉండారో తెలుసా? ఎన్ని రకాలు చేసుకుని తింటా ఉండారో చూస్తా ఉంటే నా కడుపు రగిలిపోతా ఉంది. ఈవిడి గారి సొమ్ములేవో తీసకపోయి తింటున్నట్టు ఎంత బాధపడిపోతా ఉండదో చూడు. వీళ్ళకి తింటం చేత కాదు, బతకడం చేత కాదు. బాగా బతుకుతున్న వాళ్ళని, బాగా తింటున్న వాళ్ళని చూసి వీళ్ళు కడుపులు కాల్చుకుంటున్నారు. చావండి. చెప్తా. నాయనా, ఏమిరా పెళ్ళి సంవత్సరం కావస్తుండది. కనీసం దీన్ని సినిమా గణేష్ గారికి తీసుకుపోయింది. ఏదో ఒకటి చేసి నేను లెక్కను బయటికి తీసుకుపోయేదానికి ఒక మార్గం చెప్పినాయన. ఒరే, మనది మండువాలో గిల్లురా. 4 దారులు ఉన్నాయి, ఏదో దారిలో పో. ఏంటన్నా నేనేదో సీరియస్గా నువ్వు ఐడియా ఇస్తావు అనుకుంటుంటే కామెడీ చేస్తుండవు. ఒరే, మన ఇంట్లో జరిగే వాటిని సీరియస్గా తీసుకుంటే రోజు ఏడస్తా ఉండాలరా. రోజు ఏడవలేం కదా, అందుకని నవ్వుతా భరించాల్సిందే కొన్ని. సరే, ఏంది ఇప్పుడు నువ్వు కోడలు తీసుకొని బయటికి పోవాలి, అంతే కదా? రా, మీ అమ్మతో చెప్తా. ఏం చేస్తుండవు? నువ్వు రారా, చెప్తాను. మావా వద్దు మావా, అనవసరంగా గొడవ అయిపోద్ది. ఏమీ కాదు, మీరు రండి చెప్తా. మావా రండి. కనకా కనకా వస్తున్నాడు చూడు నైస్ గా. ఏదో పెట్టుంటాడు ఫిట్టింగ్. ఏకామరం, ఫిట్టింగ్ మాస్టర్ నేను కాదు, నువ్వు. నేను సిట్టింగ్ మాస్టర్ని. అబ్బబ్బబ్బా, ఏంది మీ గోల? గోల కాదు, వీళ్ళ బ్యాంకులో ఏదో కొత్త పథకం పెట్టినారంట. ఏంటి, అన్నదాన పథకమా? అన్నదాన పథకాలు ధర్మసత్రాల్లో ఉంటాయి, కావాలంటే పోయి రండి. బ్యాంకుల్లో ఎందుకు అన్నదాన పథకాలు ఉంటాయి? వీళ్ళ బ్యాంకులో పెళ్ళయ్యి 30 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకి 10,000 రూపాయలు వడ్డీ లేకుండా ఒప్పిస్తారట. మళ్లీ తిరిగి 10 సంవత్సరాల్లో కొట్టుకోవచ్చంట. ఈడు లక్కమామని దేశపోయి ఆ 10,000 తీసుకొస్తానంటా ఉన్నాడు. ఎంత? 10,000 ఇస్తాడంటా? అవునా? అయితే నేను కూడా పోతా. అత్తగారు, పెళ్ళైన స్త్రీ అయి ఉండాలి. నాకు పెళ్ళయింది కదా. 30 సంవత్సరాల లోపు ఉండాలి. నాకు 30. ఊరిని మీకు 30 కాదు, 70. గమనే ఉండండి. డబ్బులంటే చాలు శమయ్య కూడా లేచి కూర్చునేటట్టుండారు. లక్కమా మన దేశం పోయి ఆ లోన్ తీసుకొస్తానంటున్నాడు, ఏమంటావు? 10,000 వస్తుందంటే వద్దంటావా? పైగా వీళ్ళ మేనత్త వడ్డీ కట్టకుండా ఉండదు. పోయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టమను. ఆ 10,000 వడ్డీకి తిప్పుతా. వడ్డీ లేని అప్పే కదా వస్తుండది. ఆ 10,000 వీళ్ళ మేనత్తను కట్టుకోమను బ్యాంకులో. అమ్మా అమ్మా అమ్మా, ఈరోజే డబ్బులు రావమ్మా. అప్లికేషన్ పెట్టుకుంటే అవన్నీ పరిశీలించి కరెక్ట్గా ఉంటే 10,000 ఇస్తారు. బ్యాంకులో నువ్వు కూడా పనిచేస్తుండావు కదరా, అన్నీ కరెక్ట్గా ఉండేలా చేసేయి. సరేమ్మా, చూస్తాను. సరే అంది కదా, మరి బయలుదేరు. అన్న 10,000 రూపాయలు లోన్ అంటే అది కేవలం ఆడపిల్లలకేనా? 30 ఏళ్ళ నిండని అబ్బాయిలకి ఏం లేదా? రే, ఈ పథకం వేర్రా. నాకు కూడా ఏదో పథకం ఉంటుంది చూడనా. వీళ్ళు పథకం అంటున్నారంటే పథకమా ప్లానా?
అది గవర్నమెంట్ ప్లాను, మా ప్లానే ఉండదేడా. రే పథకాలు ఏమి లేవనుకుంటా. అలా ఉంటే చూడనా, నేను కూడా డబ్బులు తెచ్చే అమ్మ మాదిరిగా వడ్డీకి తిప్పుతా. అమ్మ నా ఖర్చులు కూడా డబ్బులు ఇట్లా